నమస్తే 2017లో స్టాఫ్ నర్సుల పేరిట టీఎస్పీఎస్ ద్వారా నోటిఫికేషన్ జారీ అయ్యి 3311 పోస్టులకు గాను. అయితే దీంట్లో బడ్జెట్ లేదని కొంతమంది తీసేసిరట. కేవలం 893 పోస్టులను మాత్రమే నిరాకరించేసి వాళ్ళు ఆపేసి మిగిలిన పోస్టులు మొత్తం భర్తీ అయ్యారు. అయితే వీళ్ళకు 1:1 ప్రక్రియ ప్రకారంగా వాళ్ళకి పోస్టింగ్లకు సంబంధించి పరిశీలన జరిగింది, వెరిఫికేషన్ జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయినప్పటికీ కూడా సుమారుగా 2000 పైచులకు పోస్టులు మొత్తం కూడా భర్తీ చేసి మిగిలిన 800 పోస్టులను కూడా ఆపేయడం జరిగింది. వాళ్ళు 2017 నుంచి కూడా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఇంతవరకు కూడా ప్రభుత్వాలు మారిన ఇంకా వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. సుమారుగా ఈ 2 నెలల కాలం పాటుగా పలుమార్లు ప్రజావాణి కూడా వచ్చిన పరిస్థితి. మరొకసారి వాళ్ళ ప్రజావాణి చాకర ఒకసారి వాళ్ళ సమస్య తెలుసుకుందాం. ఏంటమ్మా 2017లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికి రిజల్ట్ వచ్చింది, అయినా కూడా పోస్టింగ్ లేదు, కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. మేము 2057/2017 బ్యాచ్ సార్. కేసీఆర్ సార్ అప్పుడు నోటిఫికేషన్ వేశారు. అప్లికేషన్స్ వచ్చి 21,000 ఎగ్జామ్ రాశాం సార్. అందులో 3,300 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. వెరిఫికేషన్ కూడా 3,200 మెంబర్స్ని పిలిచారు. వెరిఫికేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మాకు వెబ్ ఆప్షన్ పెట్టుకోమన్నారు. వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాము. అందులో 2,418 మెంబర్స్కి ఇచ్చి మాకు మాత్రం మీకు జాబులు లేవు, నాకు బడ్జెట్ లేదు, ఇది 2021లో కరోనా ఉంది, నేను మళ్ళీ గెలిస్తే మీకు న్యాయం చేస్తా అన్నారు. అన్నగాని మేము వినకుండా మేము ధర్నాలు చేశాము. గోషమాల్ పోలీస్ స్టేషన్లో ఆడపిల్లలను ఏ ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ ప్రకారంగా 200 మంది రిక్రూట్ చేస్తున్నారు. మెరిట్ లిస్ట్ సార్, మెరిట్ లిస్ట్లో మేము క్వాలిఫై ఉన్నాము. మాకు వెరిఫికేషన్ జరిగింది న్యాయం ప్రకారం. పోస్టులు వచ్చేసి 3,300 ఉండే, అవే తీసుకున్నాడు. ఆ తర్వాత మాకు కేసీఆర్ సార్కు సరి అయిన ఇన్ఫర్మేషన్ తెలియక మీకు జాబులు లేవు, నా దగ్గర బడ్జెట్ లేదు, కరోనాలో నాకు ప్రాబ్లం ఉంది, మీకు ఉద్యోగాలు ఆపాడు. తర్వాత మేము ధర్నా చేశాం సార్. యాక్చువల్గా మొత్తం నోటిఫికేషన్ వచ్చింది 57/2017 నోటిఫికేషన్ సార్. ఇది టీఎస్పీఎస్ నుండి 2017లో ఈ నోటిఫికేషన్ వేశారు సార్. 3,311 పోస్టులు ఉన్నాయి సార్ దీంట్లో. సో మేము రాసిన ఎగ్జామ్ వచ్చేసి 2021లో రాసాం సార్. రిజల్ట్స్ కూడా 2021లో వచ్చాయి. అప్పుడు ఏమైందంటే మొత్తం 3,311 పోస్టులకు గాను వీళ్ళు మమ్మల్ని 1:1 రేషియోలో 3,200 మెంబర్స్ని పిలిచారు సార్. పిలిచి వెరిఫికేషన్ చేశారు. వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోమన్నారు. ఆల్ ఆర్ సెలెక్టెడ్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అన్నారు. అటెస్టేషన్ ఫామ్స్ కూడా ఇచ్చారు సార్. మా దగ్గర అటెస్టేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. ఒక నిమిషం, అటెస్టేషన్ ఫామ్స్ అన్నీ అయిపోయాక midnight 12 o'clockకి మా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కి ఇది 2,400 మెంబర్స్ మాత్రమే సెలెక్టెడ్, వీళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము అని చెప్పేసి. క్వాలిఫై అయ్యారు అందరూ వచ్చినప్పటికీ ఎందుకు ఒక 800 మంది ఎందుకు సార్ 800 మందిని పక్కకు పెట్టడానికి గల రీజన్ ఏంటి అని చెప్పేసి మేము హరీష్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు సార్ వాళ్ళ దగ్గర హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగితే బడ్జెట్ లేదమ్మా, నేను నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తాను అని సారే మాకు మొదట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బడ్జెట్ ఉంది కానీ రిజల్ట్ టైంలో బడ్జెట్ లేదన్నారు సార్. మా 800 మంది కుటుంబాలని వీధిలో పడేశారు సార్ కేసీఆర్ ప్రభుత్వము. మీ 800 మందిని మేము బయట పడిపోయినాం సార్. సో ఇప్పుడు ఏమైందంటే సార్ మొన్న కనీసం సీనియర్ కేటగిరీలోనన్నా మా 7,000 పోస్టులు మొన్న సార్ ఇచ్చారు కదా సార్, రేవంత్ సార్ ఇచ్చారు కదా, ఆ పోస్టులలోనన్నా మమ్మల్ని యాడ్ చేస్తారేమో అని మేము చాలాసార్లు రీప్రజెంటేషన్స్ ఇచ్చాం సార్. ఇదే రేవంత్ అన్నకి మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సార్. మా గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కేసీఆర్ గారు ఎందుకు ఆడపిల్లల్ని రోడ్డు పైన తిప్పుతున్నారు, ఈ 800 మందే కదా ఉన్నది, 800 మందిని వెంటనే రిక్రూట్మెంట్ తీసుకోండి అని సార్ గవర్నమెంట్కి రాకముందు సార్ మా కోసం ప్రెస్ మీట్ పెట్టారు సార్. ప్రెస్ మీట్ పెట్టి అడిగారు. సో ఇప్పుడు అన్ననే గవర్నమెంట్లో ఉన్నారు, మేము అన్నని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. మొన్న 7,000 పోస్టులలో కూడా మమ్మల్ని కలపలేదన్నా, మీరు మమ్మల్ని మర్చిపోయారు. సో ఒకసారి మీకు మేము గుర్తు చేస్తున్నాము, దయచేసి మా 700 మందిని మహా అయితే ఇప్పుడు ఈ 7,000 పోస్టులలో చాలా మంది వెళ్ళిపోయారు సార్ మా నోటిఫికేషన్ నుండి. ఇప్పుడు మిగిలితే మేము 200 మెంబర్స్ మిగిలాము. ఈ 200 మెంబర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇష్యూ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇది ఒక్కటే సార్ మా రిక్వెస్ట్. మాకు ఇప్పుడు మాకు ఏజ్ లిమిట్ లేదు సార్. మాకు అందరికీ 40+ వచ్చాయి. నెక్స్ట్ నోటిఫికేషన్కి మేము ఎలిజిబుల్ కాదు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా 300 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పించామని చెప్పేసి. అవును సార్, ఎంఎస్ఆర్పీలో వెళ్ళిపోయారు సార్. 400 వెళ్ళిపోయారు సార్. 200-300 ఉంటారు. పసిబాబు పాపతో కూడా ఇక్కడికి వచ్చి ఎండలో నిల్చొని ప్రజావాణి దగ్గరికి వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీరు కూడా స్టాఫ్ నర్స్ సమస్య. అవును సార్. ఇప్పుడు ఎక్కడ రాశారు ఎగ్జామ్ మీరు? అంటే ఏ జిల్లా నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా సార్ మాది. ఇక్కడనే సిటీలోనే నీలఫర్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను నేను. నీలఫర్లో చేస్తాను. అయితే మేము 57/2017 నోటిఫికేషన్ సార్ మాది. అయితే అప్పుడు రాసిన వాళ్ళు 21,000 మెంబర్స్ రాశారు సార్. అయితే 3,311 మందికి వాళ్ళు మెరిట్ ప్రకారంగా పిలిచారు సార్. పిలిచి వెరిఫికేషన్ చేశారు సార్.
3311 మందికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా పోయాము. వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాం సార్. పెట్టుకున్నాక అందులో వెబ్ ఆప్షన్ అన్నీ అయిపోయినాక 2418 మందికే పోస్టులు ఇచ్చారు సార్. అయితే ఇంకా 893 మంది ఉన్నారు సార్. అన్ని పోస్టులు ఉన్నాయి. అయితే మేము తర్వాత చాలాసార్లు వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు. పోలీసులు వాళ్ళందరూ మమ్మల్ని అరెస్ట్ చేశారు సార్. తర్వాత బడ్జెట్ లేదు అని మా పోస్టులు అన్నీ ఆపేశారు సార్. ఇప్పుడు మళ్ళీ 7,000 మందికి ఇచ్చారు కదా సార్. బడ్జెట్ కారణంగానే పోస్టులు ఆగిపోయినాయి. అవును సార్. గతంలో ప్రయత్నం చేసిరా కేసీఆర్ దగ్గరికి? చేశాం సార్. హరీష్ రావు సార్ని వాళ్ళందరినీ కలిసాం సార్. బడ్జెట్ లేదని చెప్పారు. ఇప్పుడు మాకు 7,000 పోస్టులు ఇచ్చారు సార్. మా సర్వీస్ కూడా అంత అయిపోతుంది. నెక్స్ట్ ఏజ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మేము ఎలిజిబుల్ అవుతామో ఎప్పుడు వేస్తారో కూడా తెలియదు. చేయలేదు. అయితే ఇప్పుడు మా 893 పోస్టులు మా పోస్టులు మాకు న్యాయం ఇవ్వమని సార్ని అడుగుతున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మిర్యాల కూడా సార్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, మీది సేమ్ సమస్య. సేమ్ సార్. సో ఇప్పుడు ఏమని చెప్పనీకి వచ్చారు మరి ఇక్కడ ప్రజావాణి దగ్గరికి? మా పోస్టులు మాకు ఇవ్వాలి సార్. మేమంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆపేశారు కదా, వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాతకి మాకు న్యాయం చేయాలని వచ్చినాం మేము. అమ్మ, గతంలో ఇదే రేవంత్ రెడ్డి మీకోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడని చెప్పన్నారు కదా. సో ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 నెలలు అవుతుంది ఈ రోజుతోని. సో ఈ 2 నెలలు ఎక్కడ ప్రయత్నం జరిగిందని ప్రజావాణి నిత్యం మీరు అందరూ వస్తూ చూస్తూనే ఉన్నాం. అంటే ఎవరైనా మంత్రులను కలిసిరా? దామోదర్ రాజనరసింహ సార్కి 2 నెలల నుండి కలుస్తున్నాం సార్. 2018 మేము డిసెంబర్ నుండి కలుస్తున్నాము సార్. నేను చూస్తానమ్మా, చైర్మన్ లేరు, కొత్త చైర్మన్ రాని, నేను మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటున్నారు. మేము వెళ్తున్నాం సార్, సచివాలయంకు వస్తున్నాము. మేము వెళ్ళని ప్లేస్ లేదా సార్. పొంగులేటి శ్రీనివాస్ సార్ కూడా వెళ్ళి కలిసాము. సమాధానం దొరికింది? న్యాయం చేస్తా అంటున్నారు కానీ ఇప్పటివరకు 7,000 న్యాయం చేయాలంటే 7,000 పోస్టులో మాకు న్యాయం కలిగేది సార్. మేము వెయిట్ చేసాం. అందులోనైనా ఏజ్ లిమిట్ పాస్ అయ్యి 20 ఏళ్ళు సార్. 2003లో పాస్ అయినాం. ఇప్పటి వరకు సార్ న్యాయం చేయని సార్ చుట్టూ తిరుగుతున్నాము. ఇవ్వకన్నా ముందే సార్ మేము దామోదర రాజనరసింహ సార్ని కలిసాం సార్. ఇదే 10 మెంబర్స్ వెళ్ళాం లోపలికి. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకముందే ఈ విషయం కూడా క్లారిటీగా చెప్పాను సార్. సార్, ఈ నోటిఫికేషన్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మేము ఇంతమంది ఉన్నాం, వెయిట్ చేస్తున్నాము. ఈ పోస్టులు కనుక ఇష్యూ అయిపోతే మళ్ళీ మేము వెనకబడిపోతాం సార్. దయచేసి మమ్మల్ని కూడా ఈ పోస్టులలో యాడ్ చేసి మమ్మల్ని కన్సిడర్ చేయండి సార్ అని రీప్రజెంటేషన్ లెటర్ కూడా ఇచ్చేసి వచ్చాం. మేము చూస్తామమ్మా అన్నారు సార్. అదే ఆ లెటర్ అప్పుడే కలెక్టర్ మా ముందే కలెక్టర్ సార్కి ఇచ్చారు సార్. ఇది చూడండి ఏం జరుగుతుందో అని చెప్పేసి. కానీ ఇప్పటివరకు మాకైతే ఏ సమాధానం రాలేదు సార్. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ రవీంద్ర సార్ నాయకు MHRBలో DMH కోటీలో సార్కి వెళ్ళి సార్ ఇట్లా న్యాయం చేయి సార్, కొన్ని పోస్టులు అన్నా కాదు కానీ సార్ కూడా ఇచ్చాం సార్. సార్ ఫోటో కూడా అక్కడ వేసాం. మేము సార్తో ఫోటో దిగాం. సార్ ఏమీ న్యాయం చేయనట్టే మాట్లాడారు సార్. 200 ఉంటాం సార్, అంతే 200. అది కూడా ఏజ్ లిమిట్ 40+ ఉన్న వాళ్ళే ఉన్నారు సార్. మోస్ట్లీ 35 to 45 ఉన్న వాళ్ళకు జాబ్ ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. మేము వచ్చింది అన్న కోసం. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. మీ దాంట్లో కొంతమందికి న్యాయం జరిగింది అంటున్నారు కదా, ఎట్లా న్యాయం జరిగింది? వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగింది మరి? సార్, యాక్చువల్గా మేము నోటిఫికేషన్ 500 మంది ఉంటే దాంట్లో ఆల్రెడీ 500 మందికి ఇప్పుడు రిక్రూట్మెంట్లో వాళ్ళకి వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు MHRBలో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో 7,000 పోస్టులలో ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు, జాబ్స్ వచ్చేసి. సో ఓన్లీ 893 సర్టిఫికేట్ వెరిఫైడ్ క్యాండిడేట్స్లలో ఓన్లీ ఒక 200 to 300 మెంబర్సే మిగిలి ఉన్నాం మేము. సో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. సో ఈ నోటిఫికేషన్ పరంగా కోర్టులలో కూడా కేసులు ఉన్నాయి. అవి కొంచెము దయచేసి క్లియర్ చేసి మా యొక్క 893 క్యాండిడేట్స్కి ఎవరైతే మిగిలి ఉన్నారో ఈ 7,000 MHRBలో జాబ్ రాని క్యాండిడేట్స్కి జాబ్ వచ్చేలాగా చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను చెప్తే సార్ ఏ విధంగా న్యాయం జరిగిందని చెప్పనియండి. అవుట్ సోర్సింగ్ బేసిక్ వాళ్ళకు రేవంత్ అన్న వాళ్ళు హరీష్ రావు సార్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ వేసినప్పుడు 20 మార్కులు ఇస్తా అన్నారు సార్. అందుకే వాళ్ళకు న్యాయం జరిగింది. మేము ప్రైవేట్లో ఉన్నాము. ఏరా పాసింగ్ అకాడమిక్ మార్క్స్ లేవు మాకు. ప్రైవేట్లో ఉన్నందుకు సీనియారిటీ మార్క్స్ లేవు మాకు. ఏజ్ లిమిట్ కూడా చూడలేదు. అందుకే అన్యాయం జరిగింది సార్. అంతే సార్, మాకు ఎలాంటి మార్క్స్ యాడ్ అవ్వలేదు సార్. అది మాకు జరిగిన అన్యాయం సార్. యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేసే వాళ్ళకి కనీసం ఏజ్ బేస్డ్ మార్క్స్ కూడా యాడ్ అవ్వలేదు. కేవలం మేము రాసిన ఎగ్జామ్ ఆధారంగా మాకు రిటర్న్ టెస్ట్ ఆధారంగా 46 మార్కులు వచ్చాయి సార్. 46 మార్కులు అంటే 80కి 46 అనేది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ సార్. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి సీనియారిటీ ఉంది, వాళ్ళకి 20 పాయింట్స్ యాడ్ అయ్యాయి. వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ లేకపోయినా సరే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేసే మార్క్స్ వల్ల వాళ్ళు క్వాలిఫై అయ్యి జాబ్స్ తెచ్చుకున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్, మీరే చెప్పండి. మేము ఎగ్జామ్లో పాస్ అయ్యి క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే కూడా మేము ఇక్కడ రోడ్ల మీద నిలబడ్డాము. వాళ్ళకి ఎగ్జామ్లో మినిమం పాస్ మార్కులు లేవు సార్. 6 మార్కులు, 8 మార్కులు, 12 మార్కులు
వచ్చిన వాళ్ళకి 20 మార్కులు 30 మార్కులు యాడ్ చేసి జాబ్ ఇచ్చారు సార్. ఇది ఎక్కడ రూల్ సార్ అసలు? అంటే ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు జీఎన్ఎం చేయలేదా? ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు అసలు నర్సులు కాదా? సేవలు చేయట్లేదా? ఏంటి సార్ ఈ న్యాయం అసలు? రైట్, ఇక 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 3311 పోస్టులకి స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైతే సో ఈ 2017 అంటే 2 ప్రభుత్వాలు మారినాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండోసారి ఎన్నికైంది, మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైంది. 2 నెలల సమయంలో కూడా ఈ యొక్క సమయంలో కూడా బట్టి విక్రమార్కని, దామోదర్ రాజనరసింహని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలువురు మంత్రులను కలిసినప్పటికీ వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదట. సుమారుగా అంటే బడ్జెట్ గత ప్రభుత్వంలో ఎందుకు మాకు పోస్టులు ఇవ్వలేకపోయినా అడిగినప్పుడు బడ్జెట్ కారణం అని చెప్పారు. అంటే ఒక పోస్టులకు సంబంధించి ఎటువంటి నిర్వాహకం జరిగింది టీఎస్పీఎస్ ద్వారా చాలా స్పష్టంగా ఇక్కడే మనకు అర్థమవుతుంది. 2017లో వచ్చినటువంటి పోస్టులు కాస్త ఈరోజు 2024 ఫిబ్రవరిలో ఉన్నాం మనం. ఇప్పటి వరకు కూడా పోస్ట్ నియామకం జరగలేదు. దాంట్లో కూడా కొంతమందికి మాత్రమే, అంటే ఒకవేళ బడ్జెట్ కనుక లేకపోయినట్టయితే పూర్తిగా నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆపాల్సి ఉండే, లేకుంటే పూర్తిగా నోటిఫికేషన్ సంబంధించి కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపడం అనేది రెండు ప్రభుత్వాలు మారిన వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. గతంలో కూడా ఇక్కడ మరో ఫ్లెక్సీ చూడవచ్చు, వాళ్ళందరూ కూడా నిత్యం రోడ్లు ఎక్కి వాళ్ళు అరెస్ట్ అయిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. సో వాళ్ళు మరోసారి ప్రజావాణి దగ్గరికి వచ్చి వాళ్ళు తమ సమస్యలు వెలివించేందుకు వచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తూ ఒక చిన్న పాపతో కూడా ఎండలో నిల్చొని వాళ్ళ సమస్య చెప్పుకునేది ప్రజావాణి చేరుకున్నారు. మరి ఈసారి వాళ్ళ సమస్య పరిష్కారం అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.